వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. తరాలు మారుతున్నాయి. సమాజంలో మనుషుల మనస్తత్వాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాతతరం పెద్దలు ఏ కట్టుబాట్లు అమలుపరిచినా ముందు చూపుతో చేసేవారని, పురుషులకైనా స్త్రీలకైనా ఏ ప్రాంతం వారైనా క్రమశిక్షణతో కూడిన నడవడిక ఉండాలన్నదే వారి ఉద్దేశం. అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు, అనురాగాలు, కష్టసుఖాల్లో ఆదుకోవటం, నాది అనేది కాకుండా మనది అనే మానవ సంబంధాల నేపథ్యంలో నిస్వార్థంగా ఉండేది. కుటుంబ పెద్ద ఏది చెబితే దానికి కట్టుబడి ఉండేవారు. సమాజంలో పెద్దలను గౌరవించేవారు. వారి మాటకు విలువ ఉండేది. నైతిక విలువలు ఉండేవి. అప్పట్లో నగదు చలామణి కన్నా వస్తు రూపేణా ఇచ్చి పుచ్చుకోవటం జరిగేది. కాగితం మీద రాతల కన్నా నోటి మాటలతో వ్యవహారాలు సాగేవి. భూ వ్యవహారాలు మాత్రమే రాతలు జరిగేవి. కుల వృత్తుల వారికి, సేవలు చేసే వారికి వస్తు రూపేణా ప్రతిఫలం దక్కేది. కాలం తనపై కన్నెర చేసింది. చుట్టుముట్టిన కష్టాలు ఆమెను నిప్పుల కొలిమికి దగ్గర చేశాయి. ఎగసి పడుతున్న అగ్నికీలలు జీవితానికి కొత్త ఆశలు రేపాయి. నిప్పుల కొలిమిలో ఎర్రగా కాలిన ఇనుప ముక్కను సుత్తితో కొట్టి కొట్టి కత్తిగా మార్చినట్లు తన జీవితాన్ని కుటుంబ పోషణకు కొలిమికేది అంకితం చేసిన ఒక ఆదర్శ మహిళ కథ ఇది. ఆడుకోని ప్రమాదంలో భర్త కులవృత్తికి దూరమయ్యాడు. ఆ బాధ్యతల్ని తాను మోస్తూ ఇంటికి దీపంగా మారిన ఇల్లాలు చిన్నతనంలో తండ్రి వద్ద నేర్చుకున్న నైపుణ్యాలే ఆమెకు ఆసరాగా నిలిచాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ఆగారపు దుర్గకు అదే మండలానికి చెందిన రావులపాడు గ్రామానికి చెందిన కట్టోజీ రామకృష్ణతో 2009వ సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం, కార్తీక్, కీర్తన. రామకృష్ణది కమ్మరి వృత్తి. ఒకరోజు రామకృష్ణ పనిముట్లు తయారు చేస్తుండగా ఆయుధం తగిలి చేతివేళ్లు తెగిపడ్డాయి. దీంతో చేతి నరాలు దెబ్బతిని ఒక చేయి పని చేయని పరిస్థితి నెలకొంది. దీంతో కులవృత్తి దూరమైంది. చేద్దామనుకుంటే కూలి పనులు దొరికేవి కావు. దీంతో భార్య దుర్గపై కుటుంబ భారం పడింది. ఉపాధి వెతుక్కుంటూ పుట్టింటికి మకాం మార్చారు ఆమె. దుర్గ చిన్నతనం నుండి 17వ ఏట వరకు తండ్రి నరసింహాచారి వద్ద నేర్చుకున్న నైపుణ్యాలతో కులవృత్తి చేపట్టారు. గీత కార్మికులకు, వ్యవసాయదారులకు, గ్రామస్తులకు కావలసిన పరికరాలు తయారు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తన పిల్లలిద్దరినీ పాల్వంచలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పించి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు. తమ కష్టాల గురించి దుర్గ మాట్లాడుతూ తమ కుటుంబానికి సొంత ఇల్లు లేదని, పుట్టింటి వద్ద తాత్కాలికంగా రేకుల షెడ్ వేసుకుని జీవిస్తున్నామన్నారు. నాన్న, అక్క కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో కుటుంబంతో పాటు అమ్మ బాధ్యత తనపై పడిందన్నారు. కొలిమిలో కాల్చిన ఇనుప కమ్మీలను తయారు చేసేందుకు, గన్నుతో కొట్టేందుకు కూలీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని, వచ్చిన ఆదాయంలో కూలీ డబ్బులు అతనికి ఇవ్వగా తమకు వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ భారమవుతుందని తెలిపారు. మాకు 2 లక్షల విలువైన గన్ను కొట్టే మిషన్, పరికరాల తయారీ యంత్రానికి ప్రభుత్వం లేదా దాతలెవరైనా సహాయం అందిస్తే తమ ఉపాధి మెరుగుపడుతుందని దుర్గ విజ్ఞప్తి చేశారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామం చెందిన మేము
మా నాన్నగారి పేరు నరసింహచారి, మా అమ్మగారి పేరు రాజేశ్వరి, నా పేరు దుర్గ అండి. మా ఆయనగారి పేరు రామకృష్ణ. నాకు ఇద్దరు పాపలు, పాప బాబు. ఈ చిన్నప్పటి నుంచి 5 ఏళ్ల పిల్ల కానుంచి మా నాన్నగారి చేతి కింద పని చేయడం మొదలుపెట్టిన. 5 ఏళ్ల కానుంచి 17 ఏళ్ల 12 ఏళ్ల వరకు నేను ఈ పని నేర్చుకున్నా. మా నాన్నగారికి షుగరు, బీపీ, కిడ్నీలు ఖరాబ్ అయ్యి మధ్యలోనే చనిపోయారు. చనిపోయినాక పెళ్ళైనాక ఒక 3 ఏళ్ళు పని ఆఫ్ చేసిన. మళ్ళీ తర్వాతకి మా అమ్మగారిని పోషించుకోవడం కోసం, మా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఈ పని స్టార్ట్ చేసిన. మా ఆయనగారు పని చేస్తూ ఉంటే మిషన్ల వేలు పోయిందండి, నరాలు కట్ అయినాయి. ఎక్కువ పని చేయలేడు ఆయన. ఒకరి కిందికి కూలికి పోతాడు, 600 700 రూపాయలు అట్లా వస్తాయి. అవి మాకు సరిపోక ఆ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఈ పని నేను చేయడం మొదలుపెట్టిన. 15 ఏళ్ల కానుంచి కూడా మేము ఇదే పని చేస్తున్నాం. కానీ మాకు గన్ మిషన్ కావాలండి. బయట కొట్టిస్తే ఒక కత్తికి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ ఆడపిల్లనై ఉండి ఈ పని చేయలేకపోతున్నా. గవర్నమెంట్ ఏమైనా మిషన్ పరంగా సాయం చేస్తారేమో, కలెక్టర్ గారైనా గవర్నమెంట్ అయినా అనుకుంటున్నాం. మాకు ఉండటానికి ఇల్లు లేదు, మేము కిరాయికి ఉంటున్నాం. అమ్మగారి చోట్ల రేకులు వేసుకొని పని పరంగా పెట్టుకున్నా. ఇదే మాకు పరిస్థితి ఉందండి. మాకు ఏమైనా ఇస్తారేమో గవర్నమెంట్, ఇందిరమ్మ కాలనీ కానీ కనుక అనుకుంటున్నాం. ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం. రాజేశ్వరి సార్, నమస్కారం అండి. నా పేరు ఆకారపు రాజేశ్వరి. మాది టేకులపల్లి మండలం, బొమ్మనపల్లి గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఉమ్, మా మాకు ముగ్గురు అమ్మాయిలకు వివాహం అయింది. మా ఆయన చనిపోయారు. మా పాప చిన్నప్పుడు 5 సంవత్సరాల కాంచి పనిచేస్తుంది. ఆమె వివాహం అయినాక ఆమె వెళ్ళిపోయింది సార్. మా ఆయన చనిపోయాక రమ్మని పిలిస్తే వచ్చి మళ్ళీ అదే వృత్తి చేస్తుంది. నేను ఆమె దగ్గరే ఉంటున్నా. ఆమెకు పాప బాబు. నేను చాలా కష్టాలు పడ్డా. ఆమె దగ్గరకు వచ్చిన కాంచే కొంచెం సుఖంగా ఉన్నా సార్. కానీ ఆమె ఉండడానికి ఇల్లు లేదు, కష్టపడుతుంది. పొద్దున్న లేస్తే కూలి పని చేస్తుంది. కాబట్టి ఆమెకు గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయాలి సార్. కలెక్టర్ గారికి నమస్కరిస్తున్నాను. కలెక్టర్ గారైనా గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయాలి. నా బిడ్డ చిన్నప్పటి కాంచి చాలా కష్టాలు పడ్డది. 5 ఏళ్ల పిల్ల కాంచి పని చేసింది సార్. నేను ఆమె దగ్గరే ఉంటున్నా. మా ఆయన కూడా చాలా కష్టాలు పెట్టిండు నన్ను. నా డబ్బులు తీసుకొని మళ్ళీ నా స్థలం నేను కొనుక్కున్నాను. కాబట్టి నాకు ఉండటానికి ఇల్లు లేదు. అది గవర్నమెంట్ గారు అమ్మాయికి కూడా ఇల్లు లేదు. ఏమన్నా ఇల్లు కట్టియమని కోరుకుంటున్నా గవర్నమెంట్ని. ఇక దుర్గగాథ నలుగురికి చేరాలని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం అందిస్తారేమో వేచి చూద్దాం. ఇది వంటివి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.